కార్తీక పురాణము 11వ అధ్యాయము. ఓం నమః శివాయ. మందరుని చరిత్ర. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యము గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటివి. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువుని అవిసెపోలుతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారి విధముగా చెప్పదొడంగెను. పూర్వము కళింగదేశమున మందరుడను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లల్లో వంట చేయుచు అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానము, జపము, దీపారాధన మొదలగు ఆచారములను చెయ్యక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లల్లో వంటమానిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారి పడి పోగుచుండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనమును మూట కొట్టుకొనుచుండగా సమీపమునందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులికోడ తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమకోపమును కూడా అనేక బాధలు అనుభవించుచు రక్తము క్రక్కుచూ బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి తన భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తినయ్యి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని సగౌరముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములచే పూజించి, స్వామి, నేను దీనురాలును, నాకు భర్త కాని సంతతి కాని లేదు. నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్న దానను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చిదెను. నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలయను. దేవాలయములో ఈ వత్తిని తెచ్చే ఫలమును నీవు అందుకునుము అని చెప్పిన తోడనే అందులకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె పాత్రలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పి ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచూ కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. ఆమె పాపాత్ముని సహవాసము వలన కొంచెము దోషము ఉండుట వల్ల మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయిరి. ఆచట నరకమందు మరుముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధలను పడుతున్నారు. కానా నా యందు దయవుంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతులు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడు. అతను కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనం అపహరించెను. 4వ వాడు వ్యాఘ్రము. వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక హత్యాచారములు చేసి 12 రోజున కూడా తైల లేపనము మద్య మాంస భక్షణ చేసినవాడు.
కాన పాపాత్ముడైనాడు, అందుచే ఆ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులోకి ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్మలారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందులోకి ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలితము వ్యాఘ్రమునకు, పాత్రఫలము కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము నీ భర్తకు, పురాణము వినుటకు రమ్మని పిలిచినందుకు కలిగిన ఫలము ఆ విప్రువునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా, అందులోకి ఆమె ఎట్లే దారపోయిగా ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కాన ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినదో వింటివా అని వశిష్ఠుల వారు అడిగిరి. 11వ అధ్యాయం సంపూర్ణం. కార్తీక పురాణం. ఓం నమ శివాయ.